హలో అండి, కూరాకారంకి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కీమా ఫ్రై ఎలా చెయ్యాలో చూద్దాం. ముందుగా కీమాను శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడే ఈ కీమాలో 1 స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ఆయిల్ ఇంకా తక్కువగా నీళ్లు వేసి బాగా కలిపి దగ్గరయ్యే వరకు మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 8 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేడి చెయ్యండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఖాం వాసన పోయేవరకు వేయించండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కీమాను కడాయిలో వేసుకుని బాగా కలపండి. తయారు చేసుకున్న మసాలా పేస్టును కూడా వేయండి. కీమాతో అంతా బాగా మిశ్రమమయ్యే వరకు వేయించండి. ఇప్పుడు మీ రుచికి తగినంత కారము, ఉప్పు సరిచూసుకుని కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేంపై 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తే కీమా సిద్ధమయింది అని అర్థం. చివరగా కొద్దిగా కొత్తిమీర జల్లండి. బాగా కలిపి గ్యాస్ ఆపేయండి. అంతే, రుచికరమైన కీమా ఫ్రై రెడీ.
దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ